ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము పరిపూర్ణులు అవ్వాలంటే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఆమేన్. ఎక్కడో ఒకటి అలా తప్ప ప్రపంచంలోని మనుషులంతా శారీరకంగా ఒకేలా పుడతారు. రంగులో రూపంలో తేడా ఉంటుందేమో కానీ అవయవాలన్నీ మనుషులందరికీ ఒకటే. అలాగే మానసికంగా ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప అందరూ పరిపూర్ణంగానే జన్మిస్తారు. కాలక్రమంలో మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకొని పరిపూర్ణతను పోగొట్టుకుంటారు. ఈ భూమి మీద మనుషులు అనేక రకాలైన పనులతో నిత్యం బిజీ ఉంటూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత ధనమున్నా, ఎన్ని సంపాదించుకున్నా వారిలో ఇంకా అసంతృప్తి మిగిలే ఉంటుంది. మనుషులు కల్పించుకున్న పనులు వారికి సంతృప్తిని ఇవ్వక మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఎంత ధనమన్నా మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మనుషులను పరిపూర్ణులుగానే పుట్టిస్తాడు, కానీ మనుషులు వారు కల్పించుకున్న పనులను బట్టి అసంపూర్ణులుగా మిగిలిపోతున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి ధనవంతుడైన ఒక యవనస్తుడు వచ్చి, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగినప్పుడు ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించమని చెప్తాడు. అప్పుడు అతను, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్తాడు. ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నప్పటికీ అతను నిత్య జీవం పొందుతాడో లేదో అన్న అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అతడు పరిపూర్ణుడు కాలేదు కాబట్టి. అతని మనస్సాక్షి అతనికి గద్దిస్తుంది. అతనికి మనసులో నెమ్మది లేదు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. అందుకే యేసు దగ్గరికి వచ్చాడు. అతని ఆజ్ఞలన్నీ పాటిస్తుంది కేవలం అతని కోసమే. అతని వల్ల ఇతరులకు ఏ మేలు జరగడం లేదు. పైపెచ్చు అతను మిగుల ధనవంతుడు. అతడు చాలా ధనవంతుడైనప్పటికీ, అతని దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నప్పటికీ అతనికి మనశ్శాంతి కరువైంది. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్పిన మాట అతనికి అస్సలు రుచించలేదు. ఎందుకంటే అతడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలన్నీ పాటించి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న ఆజ్ఞను మాత్రం పాటించలేకపోయాడు. అందుకే వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడు. మనం కూడా ఊరికే చర్చికి వెళ్ళి బైబిల్ చదివి